శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. నమస్కారం. నేను శ్రీకాంత్ శర్మ, హిందూ ధర్మ చక్రం ఛానల్కి స్వాగతం. తిరుమలకు వెళ్ళేటువంటి భక్తులు ఇప్పుడు చెప్పేటువంటి ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. తిరుమలకు వెళ్ళేటువంటి వారు ఖచ్చితంగా పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి వారి దర్శనం చేసుకొని ఆ తర్వాత తిరుమలకు వెళ్ళడం అనేటువంటిది ఆనవాయితీ. అయితే ఈ పుష్కరిణిలో స్నానం చేసేటువంటి ఈ సమయంలో ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చ్ 5వ తేదీ వరకు మాత్రము పుష్కరిణిలో స్నానం చేయడానికి అనుమతి లేదు. ఈ విషయాన్ని గుర్తించాలి. తిరుమలలోని శ్రీవారి వార్షిక తెప్పోత్సవం అనేటువంటి ఈ కార్యక్రమము ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు నిర్వహించబడుతుంది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2వ తేదీ వరకు జరిగేటువంటి ఈ కార్యక్రమము వార్షిక తెప్పోత్సవం సందర్భంగా భక్తులకు ఫిబ్రవరి 20వ తేదీ నుంచి, అంటే సరిగ్గా ఒక వారం ముందు నుంచి మార్చ్ 5వ తేదీ వరకు పుష్కరిణిలో స్నానం చేయడానికి రెస్ట్రిక్షన్ ఏర్పాటు చేశారు. ఎవరికి కూడా అనుమతి ఉండదు. కనుక ఈ విషయాన్ని మీరు తిరుమలకు వెళ్తే కనుక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ సన్నిహితులు, స్నేహితులు ఎవరైనా కానీ, బంధుమిత్రులు కానీ తిరుమలకు వెళ్తుంటే వాళ్ళకి ఈ సమాచారాన్ని తెలియజేయండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.